ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా బద్దలైపోయేలా ఉంది. నిజంగా ఫస్ట్ గ్లిమ్స్ ఏదైతే రిలీజ్ అయిందో అది మామూలుగా బద్దలవల. ఆ తర్వాత వచ్చినటువంటి సాంగ్ దేఖ్ లేంగే సాలా ఇప్పటికే ఒక్క తెలుగులోనే 50 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఆ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు. ఇంకాస్త అడిషనల్గా ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే రెండో సాంగ్ కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తారట. కాకపోతే రిలీజ్ చేయడానికి ముందే ఆ సినిమా నుంచి ఈ సాంగ్ లీక్ అయిపోయినట్టుగా తెలుస్తాం. ఎత్తర కాలరెత్తర అనేటువంటి ఈ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రెండో సాంగ్ గా శివరాత్రికి అంటే 16వ తారీఖున రిలీజ్ చేద్దామని చెప్పి చిత్ర యూనిట్ భావించింది. కానీ ఈలోపే నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, ఎందుకు రిలీజ్ అయింది, ఎవరు రిలీజ్ చేశారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దంచి కొట్టేస్తుంది. ఒక రేంజ్లో ఇంకా హైప్ని పెంచుతుందని చెప్పాలి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి చూస్తుంటే ఇలాంటి మాస్ బీట్ ఉన్నటువంటి సాంగ్ అయితే లేదనే చెప్పాలి. కానీ ఈ సాంగ్ మాత్రం ఓర మాస్ బీట్తో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి సంగీతంతో చాలా ఒక రేంజ్లో జోష్ ఇచ్చేటట్టే కనిపిస్తుంది. బట్ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు డాన్స్ చేస్తారు అని చాలా మంది ఇప్పటికే అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో ఆయన డాన్స్ చేసినటువంటి మూవీ అయితే లేదు. బట్ దేఖ్ లేంగే సాలాతో ఒక రేంజ్లో డాన్స్ చేశారు. దాంట్లోనే కొన్ని మూమెంట్స్ అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో ఊపేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఇలాంటి ఓరమా సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి డాన్స్ మనకి అలరించబోతున్నారు, ఎలాంటి డాన్స్ అనేది కూడా చూడాలి. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి మార్చి 26వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేయడానికి కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా ఇప్పుడు ఈ సాంగ్ని రిలీజ్ చేస్తే లీక్ అయిపోయింది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా కానవసరం. ఈ సినిమాని ఎలాగైతే ఇప్పుడు ఆ సాంగ్ రిలీజ్ చేయాలనుకున్నారో ఇంకాస్త అడిషనల్ బూస్టప్ అయితే ఈ సాంగ్ ఇచ్చేలానే కనిపించింది. బట్ కాకపోతే మరి రేపు శివరాత్రికి ఎలాంటి సాంగ్ ఇవ్వబోతున్నారు, ఇంకొక ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద స్పెషల్గా కంపోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సాంగ్ కూడా ఈ 2 సాంగులకి మించి ఇంకొక సాంగ్ ఆ సాంగ్ కూడా ఉండబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఆ సాంగ్ ముందే రిలీజ్ చేస్తారా, లేదంటే సినిమాకి దగ్గరలో ఏమైనా రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఈ సాంగ్ని మళ్ళీ అఫీషియల్గా శివరాత్రి రోజున ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ని ఏమన్నా రిలీజ్ చేసేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అనేది తెలియదు. కానీ ఇప్పటికే లీక్ అయినా ఏదైనా కానీ దద్దరిల్లిపోతుంది సోషల్ మీడియాలో. ముఖ్యంగా అసలు ఒక్కొక్కళ్ళు కూడా ఒక రేంజ్లో షేర్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరమ్మాసు బీట్తో పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఎలా ఉంటాయా అనే దాని మీద అయితే వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి విజువల్స్గా ఉన్న నాకు తెలిసి శివరాత్రికి రిలీజ్ చేస్తే మాత్రం శివరాత్రి రోజున జాతర మామూలుగా ఉండదనిపిస్తుంది.